అభివృద్ధికి ఆమడు దూరంలో కొట్టుమిట్టాడుతున్న అదో మారుమూల గిరిజన తండా. అక్కడికి వెళ్లాలంటే సరైన రోడ్లు ఉండవు. ఇక బస్సు ప్రయాణం అంటే కూడా ఏంటో తెలియదు. ఈ పల్లెటూరికి ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా 2009లో పవన్ కళ్యాణ్ సందర్శించాడు. అప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు వెళ్లని గిరిజన పల్లెలోకి వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సింగపూర్ తండాలో పర్యటించిన సందర్భంగా అక్కడి గిరిజనులు తమ సమస్యల్ని పవన్ ముందు ఏకరేవు పెట్టారు. గ్రామస్తుల నీటి కష్టాలపై స్పందించిన పవన్ తన సొంత ఖర్చులతో గ్రామంలో 2 బోర్లు వేయించారు. అది మాకు గుండెల నిండుగా ఉంది. అది చాలు రాజకీయాల్లో నడపడానికి. ఇది కేవలం గెలుపు ఓటమిలకే కాదు, మార్పు కోసం వచ్చాను జనసేన. చాలా కష్ట సాధ్యమైంది నాకు తెలుసు. ప్రతిసారి రాజకీయాల్లో మీకు ఏం తెలుసు అంటే ఏ అనుభవం అయినా ఎలా తెలుస్తుంది? నడుస్తూ ఉంటేనే కదా మనకు అర్థమవుతుంది. అందుకని నడుస్తూనే పోతా ఉన్నాం. ఇక్కడ దాకా వచ్చాం. అలాంటి తెలంగాణ గడ్డకి గుండెలు నిండుగా చెప్తున్నాను, మీ కళ్ళల్లో సూటిగా చూసి చెప్తున్నాను, మీకు రుణగ్రస్తుంది నేను. మీ స్ఫూర్తే, మీ ధైర్యమే, మీ పోరాటమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంబేద్కర్ ఆశయాలు పాటిస్తున్నామని చెప్పుకునే నాయకులు కథువాలో బాలిక అత్యాచార ఘటనపై ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆడపిల్లలపై ఆకృత్యాలను అడ్డుకునేందుకు బలమైన చట్టాలు లేవని మండిపడ్డారు. మహిళలకు కరువవుతున్న భద్రతపై హైదరాబాద్ ట్యాంక్మెంట్ పై ఆయన నిరసన తెలిపారు. కథువాలో బాలికపై అత్యాచార ఘటన నిరసనగా పవన్ కళ్యాణ్ మౌనదీక్ష చేపట్టారు. అలాగే రాజకీయాల్లో కూడా మనం కూర్చొని సమాజం మారాలి, ఇలా ఉండాలి, కన్నీళ్లు తుడవాలి, కష్టాలు తీర్చాలంటే నువ్వు దూకాలి దాంట్లోకి. నేను ఆలోచించలా, తలగా ఎగిరిపోతా, ఓడిపోతామా, గెలుస్తామా నాకేమీ తెలియదు. ఏడుస్తున్న ప్రజలకి కన్నీళ్లు తుడవగలమా లేదా, దానికంత గుండె ధైర్యం ఉందా లేదా అని చెప్పి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ దిగాలి, దెబ్బ తినాలి, మోచేతులు గిరిగిపోవాలి, రక్తం కారాలి. అప్పుడు కదా అర్థమవుతుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపింది. సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొంది.